Hola amantes del cine, welcome back to everyone's favorite, most unpopular and consistency కి మారు పేరు. హాయ్ చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి వీడియో సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయిలేండి. ఇప్పుడు ఏమీ చెప్పి లాగ్ ఎందుకులే కానీ ఇంకా ఇప్పటి నుంచి పక్క కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తాను మాత్రం చెప్పం, చేసి చూపిస్తాం. సో ఈ రోజు మన వీడియో మీకు తెలిసే ఉంటది, థంబ్నెయిల్ అండ్ టైటిల్ లో ఉన్నదే చేయబోతున్నాము. ది బ్రూస్లీ చిచి ది జెట్లీ నట్ షెల్. లెట్స్ క్రాక్ ఇట్. కెమెరా ఆన్ చేస్తే ప్రజలందరూ కలిసి కలియుగ కట్టప్ప ప్రజాపతి మీద ధర్నా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజాపతి బ్యాంక్ లో ఉన్న ప్రజల మనీ మొత్తం పోతాయి. మన ప్రజాపతికి 5 ఏళ్ళలో 50 సినిమా తీద్దామని ఒక మినీ ప్లాన్ అయితే ఉంది. సో దానికోసం మనీ కావాలి. మనీ కావాలంటే కష్టపడాలంటే కష్టం. సో కష్టం లేకుండా కష్టం తెచ్చి కష్టం మనీ కోసం ఎంతో కష్టం లేకుండా కష్టపడి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తాడు. మన ప్రజాపతి కష్టం లేని కష్టం చూసి దేవుడు తన మనీని 10 times చేస్తాడు. బట్ మన వాడి దరిద్రం తన లక్ ని కౌంటర్ చేసి తను ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తం క్రిప్టో క్రాష్ అయిపోయేలాగా చేసింది. అండ్ తను ఇన్వెస్ట్ చేసిన మనీ బ్యాంక్ లో ప్రజలు డిపాజిట్ చేసినవి. సో అందరు ధర్నాలు చేస్తున్నారు. సో తను తప్పించుకోవడానికి తన బ్యాంక్ లో CEO అయిన హరీష్ చంద్రాని సూసైడ్ నోట్ ఆటోగ్రాఫ్ పెట్టించుకుని చంపేసి తన మీద బ్లేమ్ వేసేస్తాడు మన ప్రజాపతి. ఇంకా చల్లగా సైడ్ అయ్యే లోపల సైడ్ నుంచి ప్రజాపతిని పర్మనెంట్ గా సైడ్ చేద్దాం అనుకుని స్నైపర్ తో స్నైప్ చేస్తాడు. బట్ హెడ్ మిస్ అయ్యి సైడ్ కొన్న ఇయర్ డ్యామేజ్ అవుతుంది. చేస్తే ప్రజాపతి దుబాయ్లో చిల్ అవుతూ ఉంటే ఏజెంట్ శివాని రాయ్ అని తన సైడ్ ఏజెంట్స్ వాళ్ళ పేర్లు ఏం పెడదాం అంటే చిమ్టీ అండ్ కిమ్టీ, వీళ్ళ ముగ్గురు ప్రజాపతిని అరెస్ట్ చేసి ఫ్లైట్లో కొచ్చికి పట్టుకుని పోతూ ఉంటారు. తన తప్పేం లేకపోయినా ఎందుకు ఎస్కేప్ అయ్యావని అడిగితే జెసిరా కార్టెల్ వన్ ఆఫ్ హిస్ మేజర్ ఇన్వెస్టర్ తనని చంపడానికి ట్రై చేస్తున్నాడు. సో ఎస్కేప్ అవడానికి దుబాయ్కి ఎగిరిపోయాడని చెప్తాడు. అండ్ ఇప్పుడు ఫ్లైట్ లో బాత్రూమ్ లో మన హీరో ఆఫ్ ది మూవీ ఎంట్రీ నన్ అదర్ దాన్ సెక్సీ సైరన్ సత్య, ది మిక్స్ ఆఫ్ బ్రాడ్ పిట్ అండ్ విల్ స్మిత్. మన హీరో స్పెషాలిటీ ఏంటంటే తన బ్రెయిన్ స్టమక్ లో ఉంటుంది. సో ఎవడో స్టమక్ దగ్గర కసకస అని పెంత పొడుస్తాడు. సో దెబ్బకి తనకి మెమరీ లాస్ అయ్యి మొత్తం మర్చిపోతాడు. తను ఎవరు అండ్ తన ఫ్లైట్ లో ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు మూవీ మొత్తం. ఈ ప్రాసెస్ లో చాలా వింత క్యారెక్టర్ కలుస్తాం. అండ్ మన హీరో కెమిలియన్ లాగా ప్రతి 30 minutes క్యారెక్టర్ మారిపోతూ ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్ ని 1 by 1 క్రాక్ చేస్తూ పోదాం. ద వరల్డ్స్ టాప్ మోస్ట్ డాక్టర్ వేద్ వ్యాస్. సో బేసికలీ మన డాక్టర్ చాలా ఫేమస్ అండ్ తనతో క్యూర్ చేయించుకోవడానికి కిలోమీటర్ లైన్ కడతారు. ఇంకో హైలైట్ ఏంటంటే తన కన్సల్ట్ ఫీ ఫ్లైట్ టికెట్ కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్లీ ఈజ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్ అని అనుకుంటారు అందరూ. సడన్ గా ఒక పర్సన్ కి ఫిక్స్ వస్తాయి. అండ్ మన వేద్ వ్యాస్ అండ్ మార్కో మూవీలో విలన్ వెళ్ళి క్యూర్ చేస్తారు. ఇంకా దెబ్బకి వీళ్ళు ఫ్లైట్ లో కూడా చాలా ఫేమస్ అయిపోతుంది. ఇంకో సైడ్ మన ప్రజాపతి మిస్ యూనివర్స్ ని చూస్తూ ఏజెంట్ శివాని రాయ్ ని చూస్తూ అలా థమ్సప్ లో మెండోస్ కలుపుని తాగేస్తాడు. దెబ్బకి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయిపోయి ఎహే అని నవ్వుతూ పడిపోతాడు. అప్పుడు వస్తాడయ్యా మన హీరో లాగా నడుచుకుంటూ కరెక్ట్ గా ఇప్పుడు మన హీరో అండ్ మార్కో మూవీలో ఉన్న విలన్ ఇద్దరు కలిసి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటది. హీరో ఏమో మిస్ యూనివర్స్ ని చూస్తూ పడిపోయాడని అండ్ విలన్ ఏమో డ్రింక్ లో ఏదో కలిపారని ఇలా మిస్ యూనివర్స్ దంచప్ప ఆ బేటా బ్లాకర్ లోపరిజం అని కాన్ఫ్లిక్ట్ లాస్ట్ కి లోరజపం ఇస్తారు. అండ్ లాస్ట్ కి ప్రజాపతి ఈజ్ సేఫ్. ఇప్పుడు తెలుస్తుంది ఒక నిజం. అదేంటంటే మన హీరో అండ్ మార్కో విలన్ ఒక టీం. అండ్ వాళ్ళ మెయిన్ ప్లాన్ ఏంటంటే ప్రజాపతిని ఎస్కేప్ చేపియడం. సో దానికోసం మన మార్కో విలన్ ప్రజాపతి తాగే డ్రింక్ లో మెంటోస్ కలిపి ప్రజాపతి హార్ట్ రేట్ అయితే ఇంక్రీజ్ అయ్యేలా చేస్తాడు. అండ్ దాని తర్వాత బేటా బ్లాకర్ మెడిసిన్ ఇచ్చి హార్ట్ రేట్ ఫుల్ గా తగ్గించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించి ఎస్కేప్ చేద్దాం అనుకుంటాడు. బట్ మన హీరో స్టమక్ ఇంజురీ వల్ల ప్లాన్ మొత్తం మర్చిపోతాడు. 30 minutes అయిపోయింది. సో క్యారెక్టర్ చేంజ్. ఇప్పుడు మన వేదవ్యాస్ బికమ్స్ సీక్రెట్ ఏజెంట్ అండ్ హిస్ నేమ్ ఇస్ జాన్ సీనా. యాక్చువల్లీ జాన్ సీనా అనే ఏజెంట్ నిజంగానే ఉంటాడు ఫ్లైట్ లో, సెండ్ బై హోమ్ మినిస్టర్ టు కిల్ ప్రజాపతి. ఎందుకంటే ప్రజాపతి ఆయన మన్ని కూడా చేసేస్తాడు కాబట్టి. కానీ మన హీరో ఆ జాన్ సీనాని సైడ్ చేసేసి జాన్ సీనా క్యారెక్టర్ తను తీసుకుంటాడు, క్యారెక్టర్ ఎక్కేస్తాడు అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఏజెంట్ శివాని రాయ్ అని మన హీరో జాన్ సీనా కలిసి ప్లేన్ కార్గోలో బాంబు ఉందని తెలుసుకుంటారు. సో దాన్ని రిమూవ్ చేయడానికి వెళ్ళినప్పుడు మన హీరో గారికి ప్లేన్ లో గాలి ఆడట్లేదని చెప్పి అలా తలుపు తెరుస్తాడు. బట్ ఇంకా గాలి సరిపోవట్లేదని చెప్పి ప్లేన్ నుంచి దూకేస్తాడు. అండ్ ఫైనల్లీ గాలి సరిపోయింది. అండ్ ఇంకా సంతోషంలో తనకి తన గతం కూడా గుర్తుకొచ్చేసింది మిడ్ స్కైలో. అండ్ ఇప్పుడు క్యారెక్టర్ నెంబర్ 3 హీరో. నేమే హీరో, ద బాంబ్ స్పెషలిస్ట్. ప్రజాపతిని సేవ్ చేయడానికి అపాయింట్ చేశారు. అండ్ మన మార్కో విలన్ అండ్ ఇంకో ఇద్దరు వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. అదే ప్రజాపతిని సేవ్ చేయాలని. దాంట్లో ప్లానే ఈ బ్లైండ్ డాక్టర్ వేద్ వ్యాస్ క్యారెక్టర్ కూడా. నౌ బ్యాక్ టు ద స్కై. ఇక్కడ ప్లేన్ లో నుంచి పడిపోయింది హీరో. సో ఆబ్వియస్లీ చావడు. సో తన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేసి హెలికాప్టర్ నేనే ఎగిరే మనిషి
హీరో అలా పాడుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు మళ్ళీ ఫ్లైట్ లోపలికి. అండ్ కోచి అయితే ఫ్లైట్ కి ఇంకా దగ్గరగా అయితే వచ్చేస్తుంది. సో టైం లేదని చెప్పి మన మార్కో విలన్ పీస్ నుంచి మాస్క్ వెళ్ళి హైజాక్ చేసేస్తాడు ఫ్లైట్ ని. అండ్ ప్లాన్ ఏంటంటే ఒక దూరంగా ఉన్న ఐలాండ్ లో ల్యాండ్ చేద్దామని. యాక్చువల్లీ ఫ్లైట్లో ఉన్న బాంబు యాక్టివేట్ అవ్వాలి అంటే మన మార్కో విలన్ తన తీయనైన గొంతుతో పాస్కోడ్ చెప్పాలి. అండ్ ఆ పాస్కోడ్ ఏంటంటే సబ్స్క్రైబ్ టు రీల్ హోమీస్. మన మార్కో విలన్ సంతోషంలో బై మిస్టేక్ గా సబ్స్క్రైబ్ టు రీల్ హోమీస్ అని చెప్పేస్తాడు. సో బాంబ్ యాక్టివేట్ అయిపోయింది. ఇంకా ప్రజాపతి కోపం వచ్చి ఆ మార్కో విలన్ లేపేస్తాడు. అండ్ 30 minutes అయిపోయింది. సో క్యారెక్టర్ చేంజ్. నౌ హిస్ నేమ్ ఇస్ సత్య ద సీక్రెట్ ఏజెంట్. ప్రజాపతిని జాగ్రత్తగా ఇండియాకి తీసుకురామని సీక్రెట్ ఏజెంట్ గా పంపించారు. అండ్ ఇప్పుడు మన సత్య అండ్ ఏజెంట్ శివాని బాంబ్ డిఫ్యూజ్ చేయడానికి వెళ్తారు. మన వాళ్ళు వేరే కంట్రీ రెస్ట్రిక్టెడ్ ఏరియా నుంచి వెళ్తున్నారు. సో వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. బట్ మన ప్రజాపతికి బొరలేదు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళమంటాడు. ఇంకా మన పైలట్ కోపం వచ్చి ప్రజాపతిని అయితే తిడతాడు. అదైతే బై మిస్టేక్ గా వేరే కంట్రీ వాళ్ళు అయితే వేస్తారు. సో దానివల్ల వాళ్ళ కోపం వచ్చి మిసైల్ అయితే లాంచ్ చేస్తారు. బట్ అక్కడ ఉంది ఎవరు, సెక్సీ సైరన్ సత్య. సో తన తెలివి మొత్తం యూస్ చేసి ఫ్లైట్ ఆపరేట్ చేసి ఎస్కేప్ అయిపోతాడు. అండ్ ఫైనల్లీ ఎవ్రీవన్ ఈస్ సేఫ్. అండ్ ఇప్పుడు ఇంకో ట్విస్ట్, మన హీరో పేరు సత్య కాదు, తన పక్కన ఉన్న వాడి పేరు సత్య. సైలెంట్ గా TFI పజిల్ సాల్వ్ చేసుకున్నాడని పీస్ క్యారెక్టర్ అనుకున్నారేమో. బట్ నో, హీ ఈస్ ద సన్ ఆఫ్ COO హరీష్ చంద్ర. ఈ కేమ్ ఫర్ ద వెంజెన్స్ ఫర్ హిస్ ఫాదర్. సో ప్రజాపతిని చంపడానికి వస్తాడు. బట్ ఏం పేయగడ అనుకున్నది వేరే విషయం. బికాస్ హీ ఈస్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్. అండ్ ఇంకో 30 minutes అయిపోయింది. సో క్యారెక్టర్ చేంజ్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ అవతార్. మన హీరో ఎవరంటే ఒక హిట్ మ్యాన్, బ్లాక్ మార్కెట్ లో పనిచేస్తూ ఉంటాడు. ఒక రోజు హోమ్ మినిస్టర్ మెల్కోటే జాన్ సీనా అయితే హైర్ చేస్తాడు ప్రజాపతిని చంపడానికి. అండ్ మన జాన్ సీనా మన హీరోని అయితే హైర్ చేస్తాడు ప్రజాపతిని చంపడానికి. బట్ మన హీరో ఏం మిస్ అవుద్ది, ఎందుకంటే హచ్ అని తమ్మడం వల్ల హెడ్ షాట్ కాస్త ఇయర్ షాట్ అవుద్ది. అండ్ మన జాన్ సీనా ఏమనుకున్నాడంటే మన హీరో అస్సలు మిస్ అవ్వడని చెప్పి పక్కా షూట్ చేసి ఉంటాడని అనుకుంటాడు. బట్ మిస్ అవుతాడు. సో జాన్ సీనా అయితే ఎవిడెన్స్ ఉండకూడదు అని చెప్పి మన హీరోని అయితే చంపడానికి ట్రై చేస్తాడు. బట్ మన జాన్ సీనా కూడా ఏమైతే మిస్ అవుద్ది, హెడ్ షాట్ కాస్త హ్యాండ్ షాట్ అవుద్ది. సో మన హీరో అయితే సేవ్ అయిపోతాడు. ఇంకా మన హీరో వెంజెన్స్ కోసం మాస్టర్ ప్లాన్ వేసి జాన్సన్ లేపేస్తాడు. అండ్ ఇంకా ప్రజాపతిని హోమ్ మినిస్టర్ సీక్రెట్స్ అయితే రివీల్ చేస్తాడు. సో దీంతో సినిమా సుఖాంతంగా చేరుతుంది. సినిమా అయిపోయిన ఆనందంలో హీరో హీరోయిన్ కలిసి డాన్స్ చేస్తారు ఒక పాటకి, అఫ్ కోర్స్. సో ఈ పాట తర్వాత సినిమా అయిపోయింది. సో మనం కూడా ఇంటికి వెళ్ళిపోయాం అనుకున్నది వేరే విషయం. సో ఇది వాళ్ళ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీకు నచ్చిందంటే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రీల్ హోమీస్ అండ్ బెల్ ఐకాన్ పక్కా ఆన్లో పెట్టేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే వీడియో మాత్రం మామూలుగా ఉండదు. ఒక బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు మా సైడ్ నుంచి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అయితే రాబోతుంది. సో వెయిట్ చేయండి అప్పటిదాకా. బట్ ఫుల్ మీల్స్ అయితే పక్కా ఇస్తుంది. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బాయ్.